మాస్యం శుక్లపక్షం ఏప్రిల్ 6న భద్రాచలంలో రాముని కళ్యాణం జరుగుచున్న నేపథ్యంలో కోటి తలంబ్రాల వడ్లను భక్తి శ్రద్ధలతో పాటలు పాడుచు రాముని తలస్తూ గోటితో వడ్లను ఒలిచే కార్యక్రమం పూర్వీకుల సంప్రదాయంగా కొలుస్తున్నది. ఇన్నర్ వీల్ క్లబ్ సెక్రటరీ సుజాత నివాసంలో మహిళలను వడ్లను గోటితో ఒలిచే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవలి, సుజాత, సుధామాధురి మాట్లాడుతూ కోటి తలంబ్రాల వడ్లను రాముని పాదాల వద్ద పెట్టి 2-3 ఎకరాల వడ్లను పండిస్తారు. వీటిని రాముని కళ్యాణం తలంబ్రాలుగా, గోటితో వడ్లను ఒలిచి తలంబ్రాలుగా ఉపయోగిస్తారు. రాముని సచిదేవి, లక్ష్మణుడు, సీత వేషాలను వేసుకొని పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో వడ్లను నాటుతారు. వచ్చిన వడ్లను మళ్ళీ రాముని పాదాల వద్ద పెట్టి కళ్యాణానికి తలంబ్రాలుగా వడ్లను జై శ్రీరామ్ భక్తి శ్రద్ధలతో పాటలు పాడుచు గోటితో వడ్లను ఒలిచే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలా వడ్లను గోటితో తలంబ్రాలను తీయడం వల్ల మా కోరికలు తీరాయి, మా కోరికలు తీరుస్తారని భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఇలా చేయడం వల్ల మాకు ఎంతో సంతోషంగా కలిగిస్తుందని, అదృష్టంగా భావించి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఇన్నర్విల్ కమ్యూనిటీ హాల్ సెక్రటరీ, నేను బ్యాంక్ కాలనీలో ఉంటాము. ఈ గోటి తలంబ్రాల కార్యక్రమం భద్రాచలంలో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒడ్లు పంపించారండి. అందరం ఇక్కడ మహిళలు అందరము కలిసి, మా ఫ్రెండ్స్ కానీ, మా కిట్టి గ్రూప్స్ కానీ అందరు వచ్చి ప్రతిరోజు ఒక 20 మంది కొలుస్తున్నాము. ఈ కార్యక్రమం అందరి చేతులతో జరగటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ బియ్యము, ఈ ఒడ్లు కొలిచిన బియ్యము భద్రాచలం దేవుడి సన్నిధికి వెళ్తాయండి, తలంబ్రాలుగా ఉపయోగిస్తారు ఈ బియ్యాన్ని. అందుకని నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం జరగటం.